యాంకరింగ్ చేస్తున్న అనసూయకి తన మాటల మీద కంట్రోల్ లేదు, ఆ షో వాళ్ళకి కంట్రోల్ లేదు. ఉమెన్ ఆబ్జెక్టిఫై చేస్తా పర్లేదు, కమర్షియలీ మనం హిట్ అయితే 2 నిమిషాలు కొంతమందిని వెకిల్ నవ్వులు నవ్విస్తే మనం క్లిక్ అయిపోతాం. జస్ట్ ఫర్ ద హెక్ ఆఫ్ టీఆర్పీ అన్న మైండ్ సెట్ లో రన్ చేస్తున్నారు. అండ్ ఆ షోలో కూర్చున్న రోజా సెల్వమణికి అంతకంటే బ్రెయిన్ లేదు, కండెమ్ చేయకుండా కూర్చుని తను పగలబడి నవ్వటానికి. ఇది ఈ రోజు సంస్కారం మనం అబ్జర్వ్ చేస్తే. ఇంత గొప్ప గొప్ప మనుషులు వేదాంతాలు వల్లిస్తారు ఒక్కొక్కరికి. నేను క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాను, హీరో శివాజీ చేసిన మాటలు అతను విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకుంటున్నప్పుడు అతను క్లియర్ గా అన్న 2 మాటలు చాలా బూతుగా వెళ్ళి దాన్ని ప్రతి ఒక్క స్త్రీ ఖండిస్తుంది. అట్ ద సేమ్ టైం ఉమెన్ ఏం బట్టలు వేసుకోవాలనేది వాళ్ళ ఫ్యామిలీకి, తన లైఫ్ స్టైల్కి, తన ఇష్టానికి ప్రభుత్వమే, మనకి ఎక్కడా కూడా వీ హ్యావ్ నో రైట్ టు ఇంటర్ఫియర్ అన్న టర్మ్స్ ఉన్నాయి. అక్కడితో వదిలేస్తే అయిపోయేది. దాన్ని ఆబ్జెక్టిఫై చేసి మనమేదో మంచి మాటలే మాట్లాడినలాగా ఈ రోజు దాకా ఎక్కడ కూడా ఉమెన్ ఎక్కడ ఆబ్జెక్టిఫై చేయలేదన్నట్టు ఈ రోజు కూర్చుని రాశి గారి ఫలాలను మాట్లాడిన అనసూయ, నీకు రైట్ ఉందా? అసలు నీకు బేసిక్ రైట్ ఉందా? హ్యూమర్ అండ్ సెల్లింగ్ ఆఫ్ టైమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టు మేక్ మనీ త్రూ యువర్ ప్రొఫెషన్ అండ్ నిన్ను ఎంకరేజ్ చేసే పోడియమ్స్, వాళ్ళకున్న అంబిషన్ బిహైండ్ సచ్ కైండ్ ఆఫ్ ఇడియాటిక్ ఐడియాలజీ జనాలు ఏ రకంగా చూడాలి? మార్పు నీ నుంచి మొదలవ్వాలి కదా. ఈ రోజు హీరోయిన్ రాశి గారు బయటకు వచ్చి మాట్లాడారు, అపాలజీ వచ్చిందా నీ దగ్గర నుంచి?